అక్క లే అక్క, నీకొక విషయం చెప్పాలి. ఏంటి ధరణి? అక్క ఒకసారి చూడు, చూడక్క. ఇన్ని డబ్బులు ఎక్కడవే? నేను నిన్న కష్టపడి బుట్టలు చేశాను కదా, వాటి డబ్బులు. వాళ్ళు నీ బుట్టలు తీసుకోకుండా బయటకు గంటేశారని నిన్న రాత్రంతా ఏడ్చావు కదా, మరి ఈ డబ్బులు ఎలా వచ్చాయి? ఓ అదా, నిన్న బాధలో నీకు అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. నన్ను వాళ్ళు బయటికి గెంటేశాక బుట్టలు తీసుకుని వస్తున్నానా, అప్పుడు దారిలో వస్తూ ఉంటే ఒక పెద్ద గొడవైంది. వాళ్ళు నా సైకిల్ని గుద్దేసి తొక్కించేసి పచ్చడి పచ్చడి చేసేశారు. అలా బాధపడుతుంటే ఒక ఆయనొచ్చారు. నా సైకిల్ని తన కారులో వేసుకుని షాప్కి తీసుకువెళ్లి బాగు చేయమని చెప్పి నా బుట్టలన్నీ కొనుక్కున్నారు. అందుకే డబ్బులు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం, కూర్చోండి. ఏంటి ఫ్యామిలీ అంతా కలిసి మా ఇంటికొచ్చారు? ఏదైనా విశేషమా? అవునండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. మంచి సంబంధం. వచ్చే నెల 2వ తారీఖున పెళ్లి. మొదటి శుభలేఖ మీకే ఇద్దామని వచ్చాం. తీసుకోండి మేడం. చాలా సంతోషం. పెళ్లికి మీరొస్తే మేమింకా సంతోషిస్తాం. మనందరిది ఒకే స్థాయి అయినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. ఇక మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం ఉండండి బామ్మ. అలాగేనమ్మా. హలో, నేను మళ్ళీ చేస్తాను. రారాయుడు, టైంకొచ్చావు. మన భరద్వాజ్ గారి అమ్మాయికి పెళ్లి కుదిరిందంట. ఓ, కంగ్రాచులేషన్స్. మొదటి శుభలేఖ మనకే ఇచ్చారు. అందుకే మన తరఫున ఈ కానుకని నీ చేతుల మీదుగా వాళ్ళకివ్వు. లేదక్క, నీ చేతుల మీదుగానే ఇవ్వు. ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా నువ్వే కదా నా పేరు మీద జరిపిస్తూ ఉంటావు. మరి ఈ శుభకార్యానికి నీ చేతుల మీదుగా ఇస్తే ఆ అమ్మాయికి కూడా మంచే జరుగుతుంది. తీసుకో, నువ్వే ఇవ్వు. వెళ్ళు. మా రాయిడిస్తుంటే తీసుకోకుండా మీరు మొహమొహాలు చూసుకుంటారేంటి? తీసుకోండి. ఏమీ అనుకోకండి. ఈ కానుకేదో మీ దంపతుల చేతుల మీదుగా ఇవ్వండి. నా తమ్ముడిస్తే ఏమవుతుంది? తప్పుగా అనుకోకండి. పెళ్లి అనేది జీవితంలో జరిగే అతి ముఖ్యమైన ఘట్టం. వధూవరులు జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలంటే వారికి పుణ్య దంపతుల ఆశీర్వాదం ఉండాలి. కానీ మీ తమ్ముడికి భార్య లేదు. ఏంటి ధరణి? ఏంట్రా? నేను బాగా నడుస్తున్నానో లేదో తెలుసుకోవడానికి బయటకు తీసుకొచ్చావా? లేదంజీ, మనకి సాయం చేసినందుకు రాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు డబ్బులు కూడా ఇవ్వటానికి వెళ్తున్నాను. డబ్బులు ఇవ్వటం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవటానికేముంది? నువ్వు నా మనిషివి. నీకేదైనా అయితే నేనే కదా చూసుకోవాలి. మరి ఆయన సొంత డబ్బులతో నిన్ను బాగు చేయిస్తే అదేమైనా బాగుంటుందో చెప్పు. అందుకే ఎంత ఖర్చయిందో అంత తిరిగిచ్చేయాలి కదా. మరీ అంత మంచితనం పనికిరాదు ధరణి. లేదంజీ, మనం కష్టంలో ఉన్నా ఇతరులపై ఆధారపడ్డం అనేది మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. పైగా ఒకరి రుణం ఉంచుకోకూడదని నాన్న చెప్పారు. అందుకే రాయుడు గారికి ఇవ్వాల్సిన డబ్బులు ఆయనకిచ్చే తీరాలి. నీ మాట నీదే గాని నా మాట వినవా ధరణి? ఇంక ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను.
వధూవరులు జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలంటే వారికి పుణ్య దంపతుల ఆశీర్వాదం ఉండాలి. కానీ మీ తమ్ముడికి భార్య లేదు. భర్త లేని భార్య శుభకార్యాలకు ఎలా అనర్హురాలో, భార్య లేని భర్త కూడా శుభకార్యాలకు అనర్హుడని చెప్తారు. నేను లేకపోయినా ఇది ఎప్పటికీ మీ మెళ్ళలోనే ఉండాలి. వసుంధర లేనంత మాత్రాన నేనెలా ఒంటరినవుతాను? తను నా మనసులో ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది. ఎవ్వరు ఎన్నన్నా వసుంధర స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అంజీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే ధరణి. బాబాయ్, ఆ? రాయుడు గారు ఎక్కడుంటారు? మా ఓనర్ గారా? అవును. అదే ఇప్పుడా గుడికి వెళ్ళారమ్మా. రాయుడు గారు ఎక్కడున్నారు?